పోలవరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరగాలని, లేని పక్షంలో దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిందో ఈ కట్టడాల మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ జ్యుడిషియల్ కమిటీ కేంద్రం అపాయింట్ చేసిన తర్వాతే ఈ పోలవరానికి నిధులు రిలీజ్ చేయాలి. వీళ్ళ దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకుని ఏది అన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కడుతున్నారా లేదా అని చూసుకున్న తర్వాతే డబ్బులు రిలీజ్ చేసి పోలవరం మొదలెట్టాలి. లేదంటే మనకి కాళేశ్వరంలో అయిపోద్ది. కాళేశ్వరంకి మనకు ప్రాబ్లం లేదండి. ఇక్కడ పోలవరం వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన తప్పు వల్ల మనం ఎవరం కూడా మిగలం. ఈస్ట్ వెస్ట్ గోదావరి, కాకినాడ నుంచి భీమవరం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం. ఇంత పెద్ద ప్రాబ్లం అన్నది మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను, ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పౌరుడిగా ఖచ్చితంగా తగు జాగ్రత్తలతో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన ఇవన్నీ కనపడ్డాయి. కాబట్టి నేను ప్రెస్ ద్వారా నేను ఇవన్నీ పెట్టుకుంటాను. దీనికి ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరిగి డబ్బులు వసూలు చేయించాలి. నేను త్వరలోనే దీని మీద నేను సుప్రీంకోర్టులోనే పిల్లి అయిపోతున్నాను. వీళ్ళు కానీ సరిగ్గా కానీ ఇది కానీ జరగకపోతే మటుకు డెఫినెట్గా సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని ఖచ్చితంగా యాజ్ పర్ ది నార్మ్స్, నేను చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు, సిడబ్ల్యూసి చెప్పినట్టు కదా, అందరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ నార్మ్స్ ప్రకారం ఎక్కడ ఎలా కట్టాలో అలా కట్టమని చెప్పి నేను విజ్ఞప్తి